హాయ్ అండి. ఈరోజైతే నేను థ్రెడ్ వర్క్ చూపిస్తున్నాను. మొత్తంలో డ్రాయింగ్ వేసుకోండి. అంటే చుట్టూ ఆకుల్లాగా వస్తుంది అది. నేను టిక్ పెట్టిందల్లా ఒక్కొక్క చిన్న చిన్న లీవ్ వస్తుందన్నమాట. మొత్తం మామూలుగా చేతితో మామూలుగా వేసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మన ఇష్టం అండి. మామూలుగా ఒక ఐడియాని బట్టి గీసేసుకుని వేసుకోవచ్చు అన్నమాట. థ్రెడ్ వర్క్ కదా, సులువుగానే ఉంటుందండి. ఇదంతా ఒక్కొక్క ఆకులాగా వస్తుంది. థ్రెడ్ అయితే తీసుకున్నానండి. అది ఒక 3 లైన్లు, ఆ పక్క ఒక 2, ఈ పక్క ఒక 2, మీకు ఒక లీవ్ అయిపోతుంది అన్నమాట. ఈ కుట్టు సులువేనండి, తొందరగా వేసేసుకోవచ్చు. మొత్తం నేను రౌండ్ గీసాను కదండి, అలాగే మీరు ఒక్కొక్క లీవ్ కింద వచ్చేలాగా ఆ పక్క ఈ పక్క 2 లైన్ల కింద వేసుకుంటే మీకు ఒక ఆకులాగా వస్తుంది. మొత్తం అంతా అలాగే ఫిల్ చేసేసుకోండి. అది మొత్తం ఫిల్ అయిపోయిందండి. ఇది కూడా సేమ్ అలాగే వేసేసుకొని మీరు మధ్యలో అయితే మీరు లాంగ్ ఫ్రించినట్టు వేసుకోండి. అదే డ్రాయింగ్ గీసాను కదా, అలాగా. ఈ కుట్టు కూడా సేమ్ అదేనండి. అంటే మీ ఇష్టం అండి, కలర్స్ మార్చుకోవచ్చు. అంటే ఇది మీరు దేనికి అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా థ్రెడ్ వర్క్ బాగా వేసుకుంటున్నారు కదండి, హ్యాండ్స్కి వేసుకోవచ్చండి ఇది. అలాగే బ్యాక్ నెక్, ఇప్పుడు బోట్ నెక్ వేసుకుంటున్నారు కదా చాలామంది, వెనకాల వేసుకోవచ్చండి. ఇలాగ ఒక్కొక్కటి వేసుకోవచ్చు. అంటే నేను 2 చూపించాను. అలాగే హ్యాండ్కి అయితే 2 వేసుకుంటే సరిపోతాయి. మొత్తం ఇది కూడా అలాగే ఫిల్ చేసేసుకోండి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు మధ్యలో నేను ఒక ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. 2 ప్యాట్లు తీసుకున్నానండి. అంటే కొంచెం లావుగా వస్తుంది, ఒకటే వేసాను. ఇప్పుడు మధ్యలో ఏం చేస్తారంటే కలర్ మార్చి, అదే ఎల్లో కలరు లాంగ్ ఫ్రించ్ నట్టు ఒక
లైన్ వేసానన్నమాట. సేమ్ దీని పక్క కూడా అలాగే వేయండి. అంటే మీకు ఒకటి కావాలంటే ఒకటి వేసుకోవచ్చు బ్లౌజ్‌కండి. వెనకాలైతే సింగిల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం మనకి అంటే మొత్తం మెడ కింద నుంచి అయితే 2, 3 వేసుకోవచ్చండి, బాగుంటాయి. సేమ్ దీనికి కూడా అలాగే వేసేయండి. ఇప్పుడైతే నేను ఆ లీవ్‌కి మధ్యలో ఒక ముడికుట్టు వేశాను. ఒక్కొక్కటి అలాగే వేసేసుకోండి. చూసారు కదా, మొత్తం ఫిల్ అయిన తర్వాత కొంచెం బాగుందండి. మన ఇష్టం అండి. అంటే మనకి చిన్న చిన్న కుట్లన్నీ కలిపితే నేను రోజు చెప్తాను కదా, ఒక డిజైన్ అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే నేను దీనికి ఇలాగా మీరు సులువుగా ఉంటుందండి ఇది. ఇలా వేసి చూడండి మీరు కూడా. దీని మధ్యలో అయితే ముడికుట్టు వేసుకోవచ్చండి ఒకటి. అంటే హెవీ అయిపోతుందేమో అని నేను మానేశాను. ఇది మొత్తం చివరి వరకు అయిపోయింది. ఇది అయిన తర్వాత మళ్ళీ నేను మధ్యలోనే కాడకుట్టు వేసానండి ఆ లైన్ కింద. ఈ కాడకుట్టు అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, కొంచెం లుక్ కూడా బాగా కనిపిస్తుందండి. మొత్తం చివరి వరకు వేసేసుకోండి. చివరి వరకు అయిపోయిన తర్వాత కింద కూడా సేమ్ అలాగే వేసేసుకోండి. మొత్తం ఇది కూడా అలాగే వేసేయండి, మొత్తం ఫిల్ అయిపోద్ది.
ఇలా వస్తుందండి. దీనికి ముడి వేయాలి. ముడి వేసేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.